హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. యు ఆర్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. చాలా మంది అడగడం జరిగింది డక్వర్త్ లూయిస్ టర్న్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు, హౌ వాస్ DLS స్కోర్ క్యాలిక్యులేటెడ్, ఏంటి పరిస్థితి అనేది చెప్పాను. చాలా మంది కూడా కొంచెం కాంప్లికేటెడ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అని చెప్పేసి, బట్ దెన్ ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే బేసిక్గా దాని లాజిక్ ఏంటి, మ్యాథ్స్ కొంచెం తక్కువ వెళ్దాం, లాజిక్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో క్లుప్తంగా ఒక 12-13 నిమిషాల్లో విల్ ట్రై అండ్ సీ హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్ డక్వర్త్ లూయిస్ ఇన్ బెటర్ వే. ముందుగా లాజికల్ పార్ట్కి వెళ్దాం. లెట్స్ గో విత్ ది లాజికల్ పార్ట్. సింపుల్ ఈక్వేషన్ ఇది. ఒక టీం 50 ఓవర్స్లో 250 కొట్టింది. ఇంకొక టీం చూసుకుంటే కనుక 25 ఓవర్స్లో 125 కొట్టింది, వర్షం పడింది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక లెట్స్ సే ద స్కోర్ ఇస్ 250 అనుకుందు, లెట్స్ సే దే స్కోర్ 220. 25 ఓవర్స్లో 125 కొట్టింది, ఇక్కడ వర్షం పడింది. ఎవరు విన్నర్స్ అని తెలుసుకుంటే కనుక మీరు ఓన్లీ టాక్ అబౌట్ ది రన్ రేట్. 220/50 is 4.4, 25 into 4.4 తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఓన్లీ 110. సో టీమ్ 2 గెలిచిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం, ఎస్ ఆర్ నో. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. 125 for 2 ఉన్నా ఓకే, 3 ఉన్నా ఓకే, 4 ఉన్నా ఓకే. కానీ ఒక్కసారి 125 for 5, 125 for 6 పడిందంటే పరిస్థితి ఏంటి? 125 for 6 ఉంది, వర్షం పడింది. నెక్స్ట్ 25 ఓవర్స్ వాళ్ళు కొట్టాల్సింది ఇంత 95. దే హ్యావ్ ఓన్లీ 4 వికెట్స్ రిమైనింగ్. మ్యాచ్ పరిస్థితి ఏంటంటే రన్ రేట్ చూసి చెప్తాం, చెప్పలేం కదా. సో హియర్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డక్వర్త్ లూయిస్. మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్లో అప్పుడు ఏమైందంటే ఇలాగే ప్రొడక్టివ్ ఓవర్స్ తీసుకొని 13 బాల్స్లో 22 కావాల్సింది 1 బాల్లో 22 వచ్చి సౌత్ ఆఫ్రికాకి వికెట్ పడింది. అప్పుడు అదే డక్వర్త్ లూయిస్ అక్కడ ఇంకా రాలేదు. అదే కనుక 92 వరల్డ్ కప్లో డక్వర్త్ లూయిస్ ఇంప్లిమెంట్ చేస్తుంటే 1 బాల్లో 5 runs 6 runs కొట్టాల్సిన అవసరం వచ్చింది. సో దట్ ఈస్ హౌ డక్వర్త్ లూయిస్ హస్ మేడ్ ది ఈక్వేషన్ వెరీ వెరీ ఈజీ. అండ్ ఒక ఇంకా చెప్పాలంటే ఈజీ బికాస్ ఈజీ అంటే ఈజీ అని చెప్పలేము, మోర్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ బికాస్ కొన్ని అజంప్షన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ అజంప్షన్స్ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అది వివాదాస్పదం, ఇది కాంట్రవర్షియల్ మనం మాట్లాడుకుంటాం. లేదా ఒక టీంని ఫేవర్ చేస్తుంది, ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళని ఫేవర్ చేస్తుంది కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ద హోల్ పాయింట్ విచ్ ఐ ట్రై టు ఎస్టాబ్లిష్ హియర్ ఇస్ ఈ స్కోర్, రిక్వైర్డ్ రన్ రేట్ కానీ స్కోర్ కానివ్వండి, డక్వర్త్ లూయిస్ స్కోర్ కానివ్వండి, పార్ స్కోర్ కానివ్వండి, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఓవర్స్ రిమైనింగ్ అండ్ వికెట్స్ లాస్ట్. యూ అంటే ఓవర్స్ రిమైనింగ్, డబ్ల్యూ అంటే వికెట్స్ లాస్ట్. ఇది డక్వర్త్ లూయిస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత స్టర్న్ని కస్టోడియన్గా పెట్టారు కాబట్టి డక్వర్త్ లూయిస్ స్టర్న్ DLS మెథడ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ పార్ట్కి వెళ్దాం. మ్యాథమెటికల్ పార్ట్లో ఏంటంటే కనుక ఇది నేను చెప్పాను ఫంక్షన్ ఆఫ్ వికెట్స్ లాస్ట్ అండ్ ఆల్సో ఓవర్స్ రిమైనింగ్ కాబట్టి వీటిని రిసోర్సెస్ పర్సంటేజ్ అని చెప్పేసి ఒక పారామీటర్ని డక్వర్త్ లూయిస్ తీసుకురావడం జరిగింది. ఆ పారామీటర్ ఏంటంటే కనుక మళ్ళీ 50 ఓవర్స్ అండ్ అలాగే 10 వికెట్స్ రిమైనింగ్ ఉన్నాయంటే కనుక యూ హ్యావ్ 50 ఓవర్స్ రిమైనింగ్, యూ హ్యావ్ నో వికెట్స్ లాస్ట్. 50 ఓవర్స్ ఉన్నాయి మీ దగ్గర, 0 అంటే U is 50, W is 0. దీన్ని 100% అన్నారు. ఆల్రెడీ ఓవర్స్ అయిపోయినా లేదా 10 వికెట్స్ పడ్డా ఇది చూసుకుంటే కనుక రిసోర్సెస్ ఆర్ కంప్లీట్లీ, ఇవేమో రిసోర్స్ రిమైనింగ్, ఇవేమో ఇక్కడ చూసుకుంటే కనుక దెర్ ఇస్ నథింగ్ రిమైనింగ్. 10 వికెట్స్ పడితే ఆల్ యువర్ 100% రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూస్డ్. 50 ఓవర్స్ అయిపోయినా ఆల్ యువర్ 100% రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూస్డ్. ఎందుకంటే వన్ డే మ్యాచ్లో యూ ఐదర్ ఫినిష్ 50 ఓవర్స్ ఆర్ యూ గెట్ ఆల్ అవుట్. సో ఇక్కడ ఈ యొక్క రిసోర్స్ టేబుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నౌ ద హోల్ క్వశ్చన్ ఇస్ ఈ రిసోర్స్ పర్సెంటేజ్ని ఎట్లా తీసుకొచ్చారు, ఏ మ్యాథమెటికల్ ఫార్ములాలో తీసుకొచ్చారని చెప్పేసి మీ అందరికీ క్వశ్చన్ ఉంది. దానికి వీళ్ళు డక్వర్త్ అండ్ లూయిస్ తీసుకొచ్చింది ఎక్స్పోనెన్షియల్ డీకే ఫంక్షన్, e⁻⁻x ఫంక్షన్. సో e⁻⁻x ఫంక్షన్ చూసుకుంటే కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్స్పోనెన్షియల్ డీకే అనేది చూసుకుంటే ఒక కన్సిస్టెంట్ డీకే కనిపిస్తుంది. అండ్ యాజ్ ది ఎక్స్ వాల్యూ ఇంక్రీజెస్ రిసోర్సెస్ డిప్లీషన్ అనేది అలాగే వెళ్తుంది. ఎక్స్ వాల్యూ కనుక 50 దాకా వచ్చిందంటే కనుక అది 0 అయిపోతుందని చెప్పేసి, సో ఎండ్ పాయింట్స్ పక్కన పెట్టేస్తే కనుక ఎండ్ పాయింట్స్ తీసేస్తే మిగతా అంతా కూడా ఎక్స్పోనెన్షియల్ డీకే ఉందని చెప్పేసి వాళ్ళు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందున్న మెథడ్స్ కన్నా కూడా ఇది చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. సో ఈ e⁻x గ్రాఫ్ ఎలా ఉంటుంది, e⁻⁻x గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. అసిమ్ప్టోటిక్ విత్ ది x యాక్సిస్, యాజ్ ది వాల్యూ ఆఫ్ x ఇంక్రీజెస్ ఈ కర్వ్ అనేది ఆల్మోస్ట్ 0ని అలా టచ్ చేస్తుంటుంది, 0ని టచ్ చేయదు. అదే -e⁻⁻x అనుకోండి, ఇది ఏమో e⁻⁻x. మనకి -e⁻⁻x కావాలంటే దీని రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇదేమో 0,1, ఇది 0,-1 ఇలా వెళ్తుంది గ్రాఫ్. సో ఇది e⁻⁻x, ఇది -e⁻⁻x. వీళ్ళు తీసుకొచ్చింది 1 - e⁻⁻x ఫార్ములాలో ఒక గ్రాఫ్ని టాబ్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే కనుక యాజ్ ఎక్స్ వాల్యూ ఇంక్రీజెస్ ఈ వాల్యూ అనేది చూసుకుంటే మొత్తం 0 అయిపోతుంది, విచ్ మీన్స్ ఆల్ యువర్ 100% రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ అని చెప్పేసి వీళ్ళు ఒక గ్రాఫ్ తీసుకురావడం జరిగింది. సో ఈ గ్రాఫ్ అనేది బేసిక్గా ఇట్ సమ్హౌ లుక్స్ లైక్ దిస్. దిస్ ఇస్ 1.
దిస్ ఇస్ వాట్ ఈస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని. సో ఈ ఎక్స్ అనేది ఏంటి, హౌ దిస్ ఫంక్షన్ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ అండ్ డబ్ల్యూ అనే దాన్ని మనం ఒకసారి చూసుకుందాం. సో వీళ్ళు ప్రపోజ్ చేసిన ఫార్ములా ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు z0. దిస్ ఈజ్ అన్ అసిమ్టోటిక్ స్కోర్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉంది. z0 ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈ పవర్ మైనస్ బియూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. ఇది వీళ్ళు ప్రపోజ్ చేసిన ఈక్వేషన్. z0 ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ బియూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. ఇది చూసుకుంటే కనుక ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూని మళ్ళీ మీరు లాజిక్గా అర్థం చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 అనేదాన్ని మనం 1 అనుకోవచ్చు, ఎందుకంటే దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్. అన్ని వికెట్స్ ఉన్నాయంటే కనుక ఇది ఒక చిన్న ప్రాబిలిటీ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అనేది ఇట్ ఈస్ బిట్వీన్ 0 ఇట్లా చెప్పుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ 0 వీ కెన్ సే ఇట్ ఈస్ 1 అండ్ ఎఫ్ ఆఫ్ 1, 2, 3 వచ్చిన కొద్దీ ఇలా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఒక రకంగా చెప్పుకుంటే ఎఫ్ ఆఫ్ 4 అని మనం పెట్టుకుంటే వీ కెన్ అజ్యూమ్ ఇట్ టు బి అరౌండ్ 0.5, ఎందుకంటే 4 తీసుకుంటే 6 బ్యాట్స్మెన్ వచ్చేసారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా చాలామంది టైలెండర్స్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు కాబట్టి ఇలా తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ నాట్ అన్ అజంప్షన్ బై ద వే. టైలెండర్స్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అని పెట్టుకోవట్లేదు ఇక్కడ. ఇప్పటిదాకా జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ చేంజ్ అవుతున్న వాల్యూస్కి మనం చూసుకుంటే ఒక చిన్న జస్టిఫికేషన్గా, ఒక చిన్న అజంప్షన్గా, లేదా మనం చెప్పుకోవడానికి ఈజీగా ఈ వాల్యూస్ని మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు తీసుకున్న అజంప్షన్స్ ఏంటి, లేదా ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఏంటంటే కనుక నంబర్ ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే ఇస్ అన్ ఎక్స్పోనెన్షియల్ డీకే అన్నారు. అక్కడే చాలా మందికి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ఇంతకన్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. సో ఎక్స్పోనెన్షియల్ డీకే హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ఆల్. సో అందుకే దాని నుంచి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ Z0 వాల్యూ కానివ్వండి, ఈ డీకే కాన్స్టెంట్ బి వాల్యూ కానీ, దోస్ ఆల్ అవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చాయి. చాలా స్కోర్స్ అన్ని తీసుకొని ఒక టాబ్యులేషన్ వేసుకొని అక్కడి నుంచి ఒక డిడక్షన్కి వచ్చిన తర్వాత రావడం జరిగాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే యూకి మీరు ఒక వాల్యూ ఇచ్చేసి యూకి 50 అనే వాల్యూ ఇచ్చి ఎఫ్ ఆఫ్ 0కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకా ఇచ్చుకున్నారంటే మీ దగ్గర 10 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 10 డిఫరెంట్ ఈక్వేషన్స్కి డిఫరెంట్ స్కోర్స్ని పెట్టి దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చే వాల్యూని ఈ రిసోర్స్ పర్సెంటేజ్లో కలపడం జరిగింది. అవన్నీ నేను చేయాలంటే కనుక పుణ్యకాలం అయిపోతుంది. నేను అన్ని ఇవే చేసుకుంటూ కూర్చొని నీకు ఏ క్రికెట్ వీడియో చేయలేను కాబట్టి బేసిక్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అనమాట. సో ఇంకోటి ఆ రిసోర్స్ పర్సెంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే Z ఆఫ్ UW బై Z ఆఫ్ 50 ఈ యొక్క దీంతో ఇలా రిసోర్స్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. Z ఆఫ్ UW అనేది ఈ ఫంక్షన్స్తో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దస్ డివైడ్ బై Z ఆఫ్ 50/0 అని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. నేను దాకా చెప్పినట్టే అన్ని ఈక్వేషన్స్ వచ్చి ఈ రిసోర్స్ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ పర్సెంటేజ్ అనేది చూడడానికి సింపుల్గా కనిపించిన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 300 రోస్ ఉన్నాయి, 10 కాలమ్స్ ఉన్నాయి. అంటే 300/10 4000 పాసిబిలిటీస్ అనేది రిసోర్స్ పర్సెంటేజ్లో కనిపిస్తున్నాయి. ఎలా ఈ 4000 పాసిబిలిటీస్ అనేది ఒకసారి చూద్దాం. మనకి వన్డే క్రికెట్లో 300 బాల్స్ ఉంటాయి అండ్ అలాగే 10 వికెట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క బాల్కి ప్రతి ఒక్క వికెట్కి కరస్పాండింగ్గా వీళ్ళు ఒక గ్రిడ్ వేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ 0 to 9, దిస్ ఇస్ 50, 49.5, సో ఆన్ అప్ టు 0.1. సో ఈ 300 రోస్కి 10 కాలమ్స్కి మనకు వచ్చే కంబైన్డ్ పర్సెంటేజ్ లిస్ట్ అనేది ఇక్కడ రిసోర్స్ పర్సెంటేజ్లో వస్తుంది. ఆ రిసోర్స్ పర్సెంటేజ్ టేబుల్ మీరు కనుక వికీలో కొట్టారంటే కంప్లీట్గా కనిపిస్తుంది రిసోర్స్ పర్సెంటేజ్ టేబుల్ ఏంటి అని చెప్పేసి. ఆ రిసోర్స్ పర్సెంటేజ్ టేబుల్ అర్థం చేసుకోండి. అది కూడా 300 కనిపించకపోవచ్చు నాకు తెలిసి, ఓవర్కి ఇచ్చి ఉంటారు. ఆ ఓవర్కి మీరు పట్టుకుంటే మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే ఫైన్, ఈ ఓవర్కి ఇన్ని వికెట్లు పడితే మన దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఈ ఓవర్కి ఇన్ని వికెట్స్ పడితే మన దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఆల్ అవుట్ అయితే యూ హ్యావ్ యూటిలైజ్డ్ ఆల్ యువర్ రిసోర్సెస్, ఓవర్స్ అయిపోతే యూ యూటిలైజ్డ్ ఆల్ యువర్ రిసోర్సెస్. సో అక్కడ 100 వస్తుంది. సో నౌ వీ విల్ సీ హౌ టు క్యాలిక్యులేట్ ద స్కోర్. నౌ డక్వర్త్ వేవ్స్ ఎప్పుడు వస్తుందో మనందరికీ తెలిసిందే, రెయిన్ ఇంటరప్షన్ జరిగినప్పుడు వస్తుంది. రెయిన్ ఇంటరప్షన్ అనేది ఎప్పుడు జరగచ్చు? ఫస్ట్ కేస్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రెయిన్ ఇంటరప్షన్ జరిగింది అనుకుందాం. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమ్ 1 వచ్చేసి 50 ఓవర్స్లో దే హ్యావ్ స్కోర్డ్ లెట్స్ సే 220 ఆర్ సింప్లీ సే 200 ఫర్ ఈజీ మ్యాథమెటిక్స్. వికెట్స్ డస్ నాట్ మ్యాటర్ ఎందుకంటే 50 ఓవర్స్ అయిపోయినాయి కాబట్టి. అదే 50 ఓవర్స్ అవ్వకుండా ఉన్నాయంటే వికెట్స్ విల్ డెఫినెట్లీ మ్యాటర్. ఆ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను మీకు. నా టీమ్ 2కి కేస్ 1 ఆఫ్టర్ ద ఫస్ట్ వాళ్ళకి కుదించడం జరిగింది. సో దే ఓన్లీ హ్యావ్ 20 ఓవర్స్. సో ఈ 20 ఓవర్స్కి వెళ్ళి స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? టీమ్ 1 ఎన్ని రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంది? R1 విచ్ ఇస్ 100%, ఎందుకంటే 50 ఓవర్స్ అయిపోయినాయి కాబట్టి దే యూటిలైజ్ ది ఎంటైర్ 100%. దే డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్స్ రిమైనింగ్ కాబట్టి దాన్ని 100గా తీసుకుంటాం మనం. R2 తీసుకుంటే దే హ్యావ్ 20 ఓవర్స్ రిమైనింగ్ అండ్ దే హ్యావ్ 10 వికెట్స్ రిమైనింగ్. సో ఆ పర్సెంటేజ్ ఇస్ అరౌండ్ 57. ఆల్రైట్. సో వీళ్ళ టార్గెట్ వచ్చేసి, వీళ్ళ పార్ స్కోర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 200 ఇంటూ 57/100, 114, 115 కొడితే వీళ్ళు విన్నర్స్. 57 రౌండ్ ఆఫ్ చేశాను, 56 పాయింట్ సంథింగ్ ఉంది. దాని నెక్స్ట్ వాల్యూ ఇది
ఆన్సర్. 114 కొడితే దే ఆర్ ద విన్నర్స్. ఇదే మీరు రన్ రేట్లో చూసుకోండి, 50 ఓవర్స్ అంటే 480 లేదు, ఇక్కడ 114 వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు మా దగ్గర 20 ఓవర్స్ ఉందని, వాళ్ళు ముందే అటాక్ చేస్తారు కాబట్టి ఇలాంటి పాసిబిలిటీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ వచ్చింది. సెకండ్ కేస్, ఈ కేసు కొంచెం సిమిలర్గా అనిపించి ఉండొచ్చు, ఈ కేసు కొంచెం కొడుతూ ఉండొచ్చు మిమ్మల్ని. T1 వచ్చేసి 46.1 ఓవర్స్లో 211 for 5 వర్షం పడింది. ఏమైంది ఇప్పుడు 46.1 ఓవర్స్ అయినాయి, 5 వికెట్స్ పడ్డాయి, విచ్ మీన్స్ ఓవర్స్ ఫుల్గా అవ్వలేదు, వికెట్స్ ఫుల్గా పడలేదు. సో దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ రిమైనింగ్. వాళ్ళు యూటిలైజ్ చేసుకుంది ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత అని చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ దే మైట్ బి హ్యావింగ్ అరౌండ్ 14% ఆఫ్ ది రిసోర్స్. ఆల్ రైట్. సో టీమ్ 2కి 20 ఓవర్స్కి కుదించారంటే టీమ్ 2 విల్ హ్యావ్ అరౌండ్ 57% ఆఫ్ ది రిసోర్స్. సో ఇది R1, ఇది R2. ఇందాక మనం అనుకున్న దాంట్లో R1 వాజ్ గ్రేటర్ దెన్ R2. సో అప్పుడు సింపుల్గా మనం ఏం చేసాం, స్కోర్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ స్కోర్ ఇంటూ R2/R1 అని వేసుకున్నాం. ఇక్కడ ఏమైంది, R2 ఇస్ గ్రేటర్ దెన్ R1. R2 ఇస్ గ్రేటర్ దెన్ R1 అన్నప్పుడు ఫార్ములా మారిపోతుంది. ఫార్ములా మారిపోయి ఏమవుతుంది, S ప్లస్ R2 మైనస్ R1 ఇంటూ G50/100 అవుతుంది. G50 is nothing but your average score, which is 245. For every match, it is 245. Captains can agree in bilateral series, లేకపోతే మేజర్ మల్టీనేషనల్ టోర్నమెంట్స్ అందరు క్యాప్టెన్స్ ఒక అజంప్షన్కి వచ్చి ఆ స్కోర్ని తీసుకుంటారు కాబట్టి దిస్ ఇస్ ది ఫార్ములా. ఈ R2 గ్రేటర్ దెన్ R1 అప్పుడు ఎందుకు వచ్చిందంటే, మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీం కనుక 20 ఓవర్స్ ఆడి ఫస్ట్ బ్యాటింగ్ టీం 80కి ఆల్అౌట్ అయిపోయిందంటే, 80కి నో లాస్ అండ్ ఆ తర్వాత వర్షం పడి నెక్స్ట్ టీం కూడా 20 వచ్చిందంటే, వీళ్ళు యూటిలైజ్ చేసుకుంది ఎంత, వీళ్ళ దగ్గర 30 ఓవర్స్ దాకా రిమైనింగ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో దే ఓన్లీ హ్యాడ్ 21% ఆఫ్ వాట్ వాజ్ యూటిలైజ్. సో 79% వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర 56% ఉన్నాయి. అలా వేసుకుంటూ పోతే కనుక క్యాలిక్యులేషన్స్ అనేవి చూసుకుంటే కనుక మొత్తం అటు ఇటు వేసుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చేది ఇట్ ఈస్ అరౌండ్ 200 వచ్చింది స్కోర్. 80 తీసుకుంటే కనుక 84 నో లాస్ ఇన్ 20 ఓవర్స్. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు 100 వాళ్ళ దగ్గర ఉందనుకొని, బట్ దే ఓన్లీ యూటిలైజ్ 20 ఓవర్స్. సో వాళ్ళ దగ్గర ఇంకా 70% ఆఫ్ సంథింగ్ రిమైనింగ్ ఉంటుంది రిసోర్స్ పర్సెంటేజ్ ప్రకారంగా. దాన్ని మల్టిప్లై చేస్తారు, మళ్ళీ దాని కింద R2 వేసుకుంటారు. సో ఇట్ ఈస్ అరౌండ్ 200-210 అవుతుంది. 200 ఎక్కడ, 80 ఎక్కడ, కొంచెం అన్రీజనబుల్గా ఉంది కాబట్టి ఈ G50 తీసుకొచ్చారు. ఆ టార్గెట్ అనేది 150-160కి వస్తుంది, విచ్ ఇస్ స్లైట్లీ మోర్ రీజనబుల్ అని చెప్పేసి R2 మైనస్ R1 అన్నప్పుడు G15 తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే S అనేది ప్రపోర్షనల్ స్కోర్ 211 ఉంది కాబట్టి 20 ఓవర్స్కి ఎంత అవుతుంది, ప్లస్ దాని చుట్టూ R2 మైనస్ R1 ఇంటూ G50/100 వేసుకుంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ కమింగ్ టు 147 పాయింట్ సంథింగ్. అందుకే 148 ఇస్ ది టార్గెట్ టు విన్ అని చెప్పేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ పర్సెంటేజ్ వికీపీడియాలో ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. దిస్ ఇస్ రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే, టీమ్ 1 వచ్చేసి 220 ఆల్అౌట్ అయిపోయింది. టీమ్ 2 వచ్చేసి 20 ఓవర్స్లో 84 నో లాస్ ఉంది. 80 కాదులేండి, 104 నో లాస్ ఉంది. వర్షం పడింది అండ్ మ్యాచ్ మళ్ళీ జరగలేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, సో వీళ్ళు R1 ఈజ్ 100 నో డౌట్. R2 ఏమైంది, వాళ్ళు ముందు ఇట్ వాజ్ ఇనిషియలీ 100 బట్ 20 ఓవర్స్ దే హ్యావ్ ప్లేడ్ అండ్ ఇట్ ఈస్ గాన్. 20 ఓవర్స్లో R1 ఈజ్ అరౌండ్ రిసోర్సెస్ యూటిలైజ్ అరౌండ్ 70-73% అనుకోవచ్చు. సో వీళ్ళు చూసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ ద పర్సెంటేజ్ రిమైనింగ్. సో మచ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి అరౌండ్ 27% దాకా దే యూస్, సో మచ్ ఈజ్ రిమైనింగ్ కాబట్టి వీళ్ళ R2 అనేది 27 అవుతుంది, నాట్ 100. సో అలాంటప్పుడు T220 ఇంటూ 27/100 వేసుకుంటే 54 ఇస్ ద పార్ స్కోర్. అండ్ అందుకే 100 ఫర్ నో లాస్ అంటే వాళ్ళు 46 రన్స్తో గెలిచారు. ఇది మన ఇంగ్లాండ్ మ్యాచ్లో జరిగిన విషయం ఇది. సో ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇందాక నేను చెప్పాను, గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడదామని, 211 for 5 ఉన్నప్పుడు రిసోర్సెస్ యూటిలైజ్ వాజ్ అరౌండ్ 14%. అదే 211 for 7 ఉన్నప్పుడు రిసోర్సెస్ యూటిలైజ్ వుడ్ హావ్ బీన్ అరౌండ్ 9%. 211 for 10 ఉన్నప్పుడు రిసోర్స్ యూటిలైజ్ 0, రిమైనింగ్ అనేది 0, ఫుల్ 100% యూటిలైజ్ చేసుకున్నారు. ఇక్కడ 14% రిమైనింగ్, ఇక్కడ 9% రిమైనింగ్, ఇక్కడ ఫుల్ 100% ఈజ్ యూటిలైజ్డ్. సో వికెట్స్ కాలం అనేది కనుక పెరుగుతూ పోతుందంటే డక్వర్త్ లూయిస్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. అండ్ అందుకే డక్వర్త్ లూయిస్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. డక్వర్త్ లూయిస్లో ఫ్లాస్ ఏమున్నాయి, డెఫినెట్ క్వశ్చన్ ఇది, అందరూ అడిగే క్వశ్చన్. ఫ్లాస్ ఇందాకే మనం చెప్పడం జరిగింది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అది తీసుకుంటారా తీసుకోరా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. లాజికలీ ఇట్ ఈస్ కరెక్ట్, మ్యాథమెటికల్గా అజంప్షన్ని క్వశ్చన్ చేస్తే కనుక ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫ్లాడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు, బట్ అజంప్షన్ని క్వశ్చన్ చేయట్లేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, స్కోర్ కనుక 350 కొట్టారు టీమ్ 1 50 ఓవర్స్లో, టీమ్ 2 25 ఓవర్స్లో 150 for 3 కొట్టిందంటే, ఇక్కడ వర్షం పడి ఆగిపోయిందంటే కనుక టీమ్ 2 అనేది విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ రిసోర్స్ R2, వీళ్ళ రిసోర్స్ R1 బట్టి చూసుకుంటే కనుక దిస్ ఇస్ ద విన్నర్. ఇంకా మనకి 25 ఓవర్స్ 200 కొట్టాల్సిన అవసరం ఉంది, కానీ 150 for 2, 150 for 3లో విక్టరీ ఇస్తున్నామంటే దేర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ దేర్.
సో హయ్యర్ టార్గెట్స్ని ఈ డక్వర్త్ లూయిస్ మోడల్ అనేది స్టాండర్డ్ మోడల్ అనేది చూపించడం కష్టం అవుతుంది. దానికి వాళ్ళు ఎడిషన్ ఏం చేశారంటే ఎల్ అని ఒక పారామీటర్ని తీసుకురావడం జరిగింది. ఆ ఎల్ ఇంట్రడ్యూస్ చేశారు ప్రొఫెషనల్ అని చెప్పేసి. ఆ ప్రొఫెషనల్ మోడల్ని తీసుకొచ్చారు కాబట్టి ఇట్లాంటి వాటిని ఈజీగా ఉంది. ఎందుకంటే 350 అంటే 7 runs per over. ప్రతి ఒక్క డాట్ బాల్కి రన్ రేట్ అనేది స్టీప్గా పెరిగిపోతుంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఆడి జాగ్రత్తగా వెళ్ళడం అనేది కష్టం అవుతుంది కాబట్టి హిట్ ఆర్ గెట్ అవుట్ అనే మూడ్లో ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నాబ్ అనేది ఉందంటే కనుక పర్సెంటేజ్ అనేది ర్యాపిడ్గా వేరీ అవ్వడానికి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో బేసిక్గా ఇందాక మనం ఈ పవర్ వైజ్ గ్రాఫ్ అనుకున్నాం, ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది 10, 9, 8, 7, 6, 5, 4 అలా ఉంటుంది అనమాట. ఇదేమో మనం చూసుకుంటే వికెట్స్ లాస్ట్, ఓవర్స్ రిమైనింగ్, ఇదేమో వికెట్స్ లాస్ట్. సో ఇక్కడ నుంచి మనం పర్సంటేజ్ ప్రతి దాంట్లో తీసుకోవచ్చు. ఒక్కసారి వికెట్ పడిందంటే ఇది ఫస్ట్ కర్వ్, 50 overs ఉన్నాయి, 10 wickets ఉంది, ఇది ఫస్ట్ కర్వ్. వికెట్ పడుతున్న కొద్దీ ఇది నెక్స్ట్ కర్వ్ అలా పడిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎల్ వచ్చేసరికి ఒక చిన్న నాబ్ లాగా ఉంటుంది. ఈ నాబ్ అనేది ఇట్లా టర్న్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పర్సెంటేజెస్ ర్యాపిడ్గా పెరిగిపోతుంటాయి. ఇది వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ ఎడిషన్ ఇప్పుడు ఏదైతే యూస్ చేస్తున్నారో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ G50ని ఇంకా తీసుకొస్తున్నారు. ఈ ఎల్ వచ్చిన తర్వాత G50 అవసరం లేదు, బట్ ఎల్ ఉన్నా కూడా G50 కొంచెం అన్రీజనబుల్ టార్గెట్స్ వస్తే తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కరెక్ట్ చేసే విభాగంలో ఉన్నారు. ఇంకా కొన్ని అడిషన్స్ అనేవి రాబోతున్నాయి. ఇంకా కొన్ని చిన్న బ్లెమిషెస్ ఉన్నాయి ఇందులో. T20కి డక్వర్త్ లూయిస్ టర్న్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ అప్లికబుల్. ఎందుకంటే 50 overs దాన్ని మీరు కుదించి 20 oversకి తీసుకొస్తున్నారు. దట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ వే ఆఫ్ టెలింగ్ ఎ స్కోర్. సో దానికి ఒక కొత్త మోడల్ అనేది రాబోతుంది, లేదా ఈ మోడల్ని కొంచెం మాడిఫై చేయబోతున్నారు. మాడిఫై చేసేంత వరకు వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ సిస్టమ్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. లాజిక్ ఇస్ వికెట్స్ అండ్ ఓవర్స్ రిమైనింగ్ అనేది తీసుకున్నాం. ఫంక్షన్ అనేది e⁻⁻6 ఫంక్షన్ తీసుకున్నాం. R2, R1 అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బేసిక్ క్యాలిక్యులేషన్స్ చూపించడం జరిగింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇది కొన్ని వీక్నెస్ కూడా చెప్పడం జరిగింది. చాలా తక్కువ టైంలో కాంప్లికేటెడ్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అర్థం కాలేదంటే కామెంట్లు చేస్తూ ఉండండి. ఐ విల్ ట్రై అండ్ రిప్లై ఇట్. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే కనుక కొన్ని కామెంట్స్ తీసుకొని మళ్ళీ డక్వర్త్ లూయిస్ పార్ట్ 2 వీడియో కూడా రావడానికి ఐ విల్ ట్రై అండ్ కమ్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Like and subscribe Eagle Media Works.